వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏమీ చేయకుండానే అంతా చేశామని చెప్పుకోవడం రాజకీయ పార్టీలకు కొత్తేం కాదు. కానీ కింద మీద పడి అంతా తామే చేసిన ఆ క్రెడిట్ లో రవ్వంత కూడా దక్కించుకోలేకపోయిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీయే. సరిగ్గా 2.5 ఏళ్ల కిందట తెలంగాణ ఇచ్చింది తామే అని జబ్బలు చర్చుకున్న టీ కాంగ్రెస్ ఇప్పుడు కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చేసింది. అవును, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందా అన్నదే ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న. నిన్నటి వరకు కాంగ్రెస్ పల్లకీని మోసిన బోయిలంతా ఇప్పుడు బాయ్ బాయ్ గుడ్ బై అంటూ హ్యాండ్ ఇస్తుంటే ఇదే అనుమానం వస్తోంది. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే 130 ఏళ్ల చరిత్ర గుర్తొస్తుంది. నాటి స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి దేశ నిర్మాణం వరకు దాగిన చరిత్ర అంతా కళ్ల ముందు కదలాడుతుంది. రాజకీయాలకు, పొలిటికల్ వ్యూహాలకు మారుపేరుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న నిర్ణయానికి ఇంతలా బలైపోతుందని మాత్రం ఎవ్వరూ ఎప్పుడూ ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు అదే నిజమవుతోంది. సరిగ్గా 3 ఏళ్ల కిందట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని అధిష్టానాన్ని పట్టుబట్టి ఒప్పించుకున్నారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ తో కలిసి మరీ వేదికలెక్కి ఆడిపాడారు. ఉద్యమకారులుగా మారి నినాదాలు చేశారు. తెలంగాణ ఇచ్చేలా అధిష్టానంతో వడివడిగా అడుగులేయించారు. ఈ ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాన్ని కూడా వదిలేసుకోవడానికి సిద్ధపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ముందున్న అడ్డంకులన్నీ చకచకా తొలగించేసుకున్నారు. చివరి నిమిషంలో నానా హంగామా చేసి మరీ తెలంగాణ ఇచ్చింది తామే అని ప్రకటించేసుకున్నారు. అక్కడితో ఆగారా అంటే అదీ లేదు. తెలంగాణ ఇచ్చిన తమకే ఈ రాష్ట్రాన్ని ఏలే అధికారం ఉందన్నట్లు సార్వత్రిక ప్రచారంలో చెప్పుకొచ్చారు. అంతేకాదు, కేసీఆర్ ను కూడా తమతో పాటు కలిపేసుకుంటామన్నారు. టీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటామని బీరాలు పలికారు. కానీ ఇప్పుడు మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు. అటు ఏపీలో చూస్తే కాంగ్రెస్ దాదాపుగా కనుమరుగైపోయింది. అంత త్యాగం చేసినా తెలంగాణలో కనీసం గుర్తింపు కూడా రాలేదు. చచ్చి చెడి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుంటూ వచ్చి తెలంగాణ రాష్ట్ర కలను నిజం చేసినా కాంగ్రెస్ మాత్రం ఆ క్రెడిట్లో రవ్వంత కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఆ ఏడాది అధికార పీఠం తమదే అని జబ్బలు చర్చుకున్న టీ కాంగ్రెస్ ఫలితాల తర్వాత ప్రతిపక్షానికే పరిమితమైపోయింది. తెలంగాణ ఇచ్చింది తామే అయినా తెచ్చింది కేసీఆర్ అన్న భావనే ప్రజల్లోకి వెళ్లడంతో జనమంతా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. దీంతో టీ కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. సరే, అక్కడి నుంచైనా పద్ధతిగా అడుగులేస్తూ ముందుకెళ్లారంటే అదీ లేదు. అధికారం దూరమయ్యేసరికి అందరికీ ఎక్కడా లేని నైరాస్యం పుట్టుకొచ్చినట్లుంది. 2 ఏళ్ల కిందట టీఆర్ఎస్ నే కలిపేసుకుంటామన్న వాళ్లు ఆపై ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ లో కలిసిపోతూ వచ్చారు. తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్ దక్కించుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయి అధికారానికి దూరమయ్యారు. సరే, కనీసం ప్రజల్లో ఆ మేరకు తెలంగాణ ఇచ్చిన ఆదరణైనా దక్కించుకున్నారా అంటే అదీ లేదు. అటు అధికారం, ఇటు ఆదరణ కరువైన టీ కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు కనీసం మనుగడలో నిలబడే పరిస్థితి లేని దుస్థితికి చేరుకుంది. అప్పట్లో టీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పెట్టే బేడా సర్దేసుకుని టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ పవర్ చూపిస్తామన్న వాళ్లంతా ఇప్పుడు పవర్ మిస్ అయ్యేసరికి కారెక్కి టాటాలు చెప్పేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను పటిష్టం చేయడం మీద అధిష్టానం కూడా పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఎవరికి వారే అన్నట్లుగా ఇన్నాళ్లుగా పార్టీ నడుస్తూ వచ్చింది. ఆ మధ్యకాలంలో తెలంగాణ కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఓ భారీ కమిటీని వేశారు. కానీ అందులో ఉన్న నేతల మధ్య సఖ్యత లేక కమిటీ కాస్త నీరుగారిపోయింది. ఆపై పీసీసీ చీఫ్ ను కూడా మార్చారు. కానీ దానివల్ల కూడా ఉపయోగం లేకపోయింది. నెమ్మదిగా ఒక్కొక్కరుగా మొదలైన కాంగ్రెస్ నేతల వలసలు ఆపై ప్రవాహంగా మారి ఇప్పుడు సునామీ అయిపోయాయి. పదవిలో ఉన్న తాజాలతో పాటు మాజీలు కూడా కారెక్కేందుకు లగేజీలు రెడీ చేసుకున్నారు. ఒకప్పుడు తెలంగాణలో కింగ్లమని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏకంగా కనుమరుగైపోయే పరిస్థితికి చేరింది. ఇక ముందు ముందు వలసలు ఇలాగే కొనసాగితే టీ కాంగ్రెస్ లో పట్టుమని 10 మంది కూడా నేతలు మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఓ బ్యాచ్ గోడ దూకేస్తున్నామంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించేసింది. ఇక మిగిలిన వాళ్లలో కూడా 4-5 గోడ మీదే ఉన్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక వాళ్లు కూడా దూకేస్తే టీ కాంగ్రెస్ లో చివరికి మిగిలేది టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో 2-3 నేతలే కావచ్చు. వాస్తవానికి ఏదైనా పోరాడిన వాడికే దక్కుతుంది. కానీ ఇలా పంచాయతీలు పెట్టుకునే వాళ్లకు ఫలితం ఎందుకొస్తుందన్న వాదనలే టీ కాంగ్రెస్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ అభిప్రాయాలు 2 ఏళ్ల నుంచి వేళ్లు అనుకుంటున్నా ఇప్పుడిప్పుడే టీ కాంగ్రెస్ నేతలంతా వాస్తవాలు గ్రహించి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉందా? రాబోయే రోజుల్లో టీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లబోతున్న హస్తం నేతలు ఎవరు? ఎన్నికలకు ముందు 100 సీట్లు గెలుస్తామన్న టీ కాంగ్రెస్ 25 స్థానాలను కూడా ఎందుకు దక్కించుకోలేకపోయింది? ఇప్పుడు పార్టీ నుంచి సీనియర్లు వెళ్లిపోవడానికి దారి తీసిన కారణాలేంటి? ఇక తెలంగాణ కాంగ్రెస్ లో చివరికి మిగిలేది ఎవరు? 2014 సార్వత్రిక ఎన్నికల ముందు 1500 అంటూ బీరాలు పలికిన టీ కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయేలా కనిపిస్తోంది. అప్పట్లో తెలంగాణ ఇచ్చింది తామే కాబట్టి ఖచ్చితంగా 15 ఎంపీలు 100 ఎమ్మెల్యేలు గెలుచుకుంటామన్నారు. కానీ రిజల్ట్స్ వచ్చాక జస్ట్ 2 ఎంపీలు 21 మంది ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకున్నారు. కాలం కలిసిరాక ఉప ఎన్నికల్లో పాలేరు, నారాయణ్ ఖేడ్ స్థానాల్ని టీఆర్ఎస్ కి వదులుకోవాల్సి వచ్చింది. ఇక మిగిలిన 19 మందిలో మరో 7 ఎమ్మెల్యేలు కారెక్కేయడంతో ఇప్పుడు టీ కాంగ్రెస్ అసెంబ్లీలో మిగిలిన బలం జస్ట్ 12 మంది మాత్రమే. ఈ వలసలు ఇలా కొనసాగుతుండగానే తాజాగా తగిలిన మరో షాక్ నుంచి టీ కాంగ్రెస్ కోలుకోలేకపోయింది. వెంటనే ఈ వలసల సంగతి తేల్చేందుకు పీసీసీ చీఫ్ ను హుటాహుటిన ఢిల్లీకి రప్పించి పరిస్థితుల మీద ఆరా తీసింది హైకమాండ్. ఏం చేసినా వలసలు ఆగే పరిస్థితి లేకపోవడంతో మొత్తంగా కలిపి దీన్నంతటినీ ఉత్తమ్ కుమార్ వైఫల్యంగా చూపించేందుకు రెడీ అయిపోయింది హైకమాండ్. అక్కడ కాంగ్రెస్ పనికిరాని తన పాత వ్యూహాలకు పదును పెడుతుంటే ఇక్కడ టీ కాంగ్రెస్ నేతలు కారెక్కడానికి పెట్టేబేడా సర్దేసుకుంటున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి సీనియర్లు ఇప్పుడు టీ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పనుండటంతో తెలంగాణలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని బుజ్జగింపులు చేస్తున్నా నేతలు మాత్రం మాట వినడం లేదు. అంతర్గతంగా ఇక్కడి నేతల మధ్య ఉన్న విభేదాలతో ఒక్కొక్కరు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ లో ఉంటే మరో 10 ఏళ్ల పాటు అధికారం దక్కదన్న భయాలు కూడా వాళ్లను గోడ దూకేలా ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతుంటే ఇంతలోనే గట్టి షాక్ ఇచ్చారు సీనియర్లు. కాంగ్రెస్ కి తెలంగాణలో ఉన్న ఒకే ఒక ఎంపీ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువాను పక్కన పెట్టి కారెక్కేయాలని డిసైడ్ అయ్యారు. ఈ అంతర్గత కలహాల వల్ల పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంది తప్ప బలోపేతం కావట్లేదు. తర్వాత రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోనే నేను పార్లమెంట్ సభ్యునిగా నిర్ణయం తీసుకున్నాను. తప్పనిసరిగా సమయం సందర్భాన్ని బట్టి రాజీనామా చేయడానికి నేను వెనుకకు పోను. రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా. అందరూ 15వ తారీఖు నాడు జాయిన్ అవుతారని చాలా స్పష్టంగా చెప్పారు. గుత్తా ఒక్కరే కాదు, ఆయనతో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా కారెక్కుతామంటున్నారు. ఈ ఇద్దరు తాజాలతో పాటు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్లు కూడా మళ్లీ హస్తం గూటికి చేరేందుకు మార్గం రెడీ చేసుకుంటున్నారు. ఈ 2 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏదైతే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అయినా కానీ 3 ఎకరాల స్కీమ్ అయినా కానీ ఇవన్నీ కార్యక్రమాలు వారు తీసుకోవడం జరిగింది. వారికి సపోర్ట్ చేయడానికి మేము మళ్ళీ వారికి సహకారం చేయడానికి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో నేను, మా అన్నగారు, మా నర్సింగ్ గారు మేము మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఇప్పుడే సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టు జానారెడ్డి గారైనా కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా కానీ, ప్రభాకర్ గారైనా కానీ వీళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సహకరించి తెలంగాణ సాధనలో అందరం కూడా మేము పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు. మేము కేవలము ప్రజల అభివృద్ధి గురించి టీఆర్ఎస్ పార్టీలో పోతున్నామని చెప్పి ప్రజలకు ఈ విషయం తెలియజేస్తుంది. మా నాన్నగారు ఇచ్చిన ఆ స్వప్నను ప్రత్యేకంగా నేను, మా తమ్ముడు తీసుకున్న బాధ్యత తెలంగాణను ముంగడు తీసుకుపోవాలని, అభివృద్ధి కావాలని, ఆయనకున్న 50 ఏండ్ల రాజకీయ చరిత్రల తెలంగాణ గురించి పట్టుబడ్డది. అది మేము ముంగడు తీసుకుపోయే బాధ్యత కింద నాకు, మా తమ్మునికి ఇచ్చిన అవకాశాన్ని పెద్దలు కేసీఆర్ గారు, ఆయనకు మా నాన్నగారి మీద ఉన్న నమ్మకంతో తీసుకున్న ఈ కార్యక్రమాన్ని, తెలంగాణను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ముంగట పెడతామని ప్రత్యేకంగా ఇచ్చిన ఒక అవకాశాన్ని
దాన్ని ముంగడు తీసుకుపోదామని ఆ కార్యక్రమాలు పెట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. దాదాపు 70 ఏళ్ల సంది మా నాన్నగారు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా జనాలకు అందరికీ తెలిసిన విషయమే. కానీ పట్టుదల ఏముండదంటే తెలంగాణ మా నాన్నకి ఇచ్చిన మాటను మేము ముంగడు తీసుకుపోతామని ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీతో సహా వాళ్ళు తీసుకున్న ఈ వీకర్ సెక్షన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మేము పాల్గొంటామని ఆ సమస్య మైండ్లో పెట్టుకొని ముంగట సాగినికే వెళ్తున్నాము. ఇక చాలా కాలంగా గుత్తా సుఖేందర్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కూడా గులాబీ వనంలో చేరుతున్నట్లు ప్రకటించారు. నిజాయితీగా ఒక అంకిత భావంతో నియోజకవర్గ అభివృద్ధి జరగాలని ఒక ఆలోచనతో మాత్రమే ఈరోజు ఈ నిర్ణయం రావడం అనేది జరిగింది. దీని తర్వాత ఇవాళ కానీ రేపు కానీ ముఖ్యమంత్రి గారితో కలిసి దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన ఇంకా అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించి మేము కూడా ఎల్లుండి ఆ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఇలా పార్టీ మారుతున్న ఈ నేతలంతా చెబుతున్న కారణం ఒక్కటే, తెలంగాణ అభివృద్ధి. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టిన బంగారు తెలంగాణ సాధనలో తాము భాగస్వాములై తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. మొత్తంగా తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ సోనియా గాంధీదే అయినా తాము మాత్రం తమ సెగ్మెంట్ల అభివృద్ధి, పార్టీలో అంతర్గత సమస్యల కారణంగా బలహీనపడ్డ కాంగ్రెస్ లో ఇమడలేకే వెళ్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వారికి బంగారు తెలంగాణ కళలైతే ఏదైతే ఉందో ఆ కళ నెరవేరాలని మేము కూడా భగవంతుని కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి గారితో ఉంటూ మా 3 కొరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల ప్రజల కోసం మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేపడుతుండ్రో మేము వారి వెంట ఉంటామని మేము ప్రజలకు తెలియజేస్తూ మేము పార్టీలో ఈరోజు మేము అందరం కూడా. నిజానికి నిన్న మొన్నటి వరకు పచ్చదండు నేతలంతా గులాబీ గూటికి క్యూలు కట్టారు. కానీ కాంగ్రెస్ మాత్రం మేం కదలం అంటూ బీరాలు పలికింది. కానీ ఇప్పుడు ఈ టీ కాంగ్రెస్ నేతల వేగం, వ్యూహం చూస్తుంటే త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయే ప్రమాదానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితి టీ కాంగ్రెస్ భవిష్యత్తుకు అద్దం పడుతోంది. మా పార్టీలో లాభపడి కోట్లు సంపాదించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వదిలిపెట్టుకోవడం అనేది అసలు వాళ్ళు ఎందుకు పోతున్నారు, ఎందుకు పార్టీకి అన్యాయం చేస్తున్నారని అంతరాత్మ అనేది ఉంటే వాళ్ళు ఆలోచన చేయాలి. వెంకటస్వామి గారు ఉన్నారు, వివేక్ వినోద్ తండ్రి. ఆయన జీవితాంతం మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి గుడిశెల వెంకటస్వామి పేరుతో ఆయన కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించాడు. కేంద్రంలో అనుభవించాడు, రాష్ట్రంలో అనుభవించాడు. వాళ్ళ కుటుంబ సభ్యులను కోటీశ్వరులను కూడా చేశాడు. ఎమ్మెల్యేలతో పాటు దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్లు కూడా ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్తుండటంతో అధిష్టానంలో కలకలం రేపుతోంది. ఈ వలసలు ఇక్కడితో ఆగితే పర్వాలేదు, కానీ మరికొందరు ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో రెడీగా ఉన్నారన్న వార్తలు కాంగ్రెస్ ను కలవరపెడుతున్నాయి. ఇలా ఉన్న నేతలంతా ఎవరి దారి వాళ్లు చూసుకుంటుంటే తెలంగాణ కాంగ్రెస్ లో చివరికి మిగిలేది శూన్యమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలను శాసించిన పార్టీ ఇప్పుడు ఎందుకీ దుస్థితికి చేరింది? నెమ్మదిగా టీ కాంగ్రెస్ బలహీన పడడానికి కారణం పార్టీలో అంతర్గత కుమ్ములాటలా, లేక వాటిని కంట్రోల్ చేయలేని అధిష్టాన వైఫల్యమా? కాదు, ఈ రెండూ కాకుండా తాను బలపడాలని టీఆర్ఎస్ చేస్తున్న ఆపరేషన్ ఆకర్షికి హస్తం నేతలు అట్రాక్ట్ అవుతున్నారా? తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం మానేసింది. తెలంగాణ ఇచ్చేశాం కాబట్టి ఎలాగూ అధికారం మాదే అన్న ధీమాతో కొత్త ప్రయోగాల మీద దృష్టి పెట్టిందే తప్ప ప్రచార వ్యూహాల మీద దృష్టి పెట్టలేదు. బీసీ వర్గానికి చెందిన పొన్నాలకు పీసీసీ చీఫ్ పదవినిచ్చి ఓసీ కోటాలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ప్రయోగం చేశారు. కానీ అది ఫెయిల్ అవడంతో నేరాన్ని పొన్నాల మీదకు నెట్టేసి ఆయన్ను ఆ సీట్ నుంచి దింపేసి ఉత్తమ్ ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ఖాళీ అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ కింద భట్టీకి అవకాశం ఇచ్చారు. మొత్తంగా ఆ ఎన్నికల్లో కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కోగల నాయకుడిని నిలబెట్టలేకపోయింది. నిజానికి ఉన్నవాళ్లలో జానారెడ్డికి ఆ స్థాయి ఉన్నా ఆయన్ను పక్కన పెట్టేసింది. నిజానికి ఇప్పటికీ కాంగ్రెస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా ఒక్క మాటపై నడిపించగల నాయకత్వం కొరతగానే ఉంది. దీనికి తోడు గతంలో ఉన్నంత స్థాయిలో పార్టీలో సీనియర్ల మధ్య విభేదాలు లేవు. అలాగని అంతా ఒక్క మాట మీద కలిసి వెళ్లే పరిస్థితి కూడా లేదు. అంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఒక్క తాటిపై తీసుకొచ్చే కొరత తీరేలా లేదు. పార్టీలో మొదట్లో కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా వర్సెస్ పాల్వాయి, భట్టి వర్సెస్ వివేక్ అన్నట్లుగా రాజకీయాలు నడిచాయి. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో విభేదాలు, గ్రూపులు లేకపోయినా నాయకత్వం లోపం వల్ల వాళ్లంతా ఒక్క మాటపైకి రాలేకపోతున్నారు.
నాయకత్వ లోపమే క్యాడర్లో అభద్రతా భావాన్ని పెంచుతోంది. కలిపేస్తానని ఆఫర్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉపయోగించుకోలేదు. వాళ్ళు మేము చాలా జాతీయ పార్టీ, మేము టీఆర్ఎస్ను కేసీఆర్ను చాలా సులభంగా మేనేజ్ చేయగలుగుతాం అని అనుకున్నారు. వాళ్ళిద్దరు కూడా పరస్పర విశ్వాసం లేనటువంటి స్నేహం చేశారు. ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా తన చుట్టూనే దీని అంతటిని కూడా కేంద్ర బిందువుగా చేసుకోగలిగారు. దీన్ని ఎదుర్కోగలిగిన బలమైన నాయకత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా సృష్టించుకోలేదు. అప్పుడు పెట్టినటువంటి పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మణ్ ఆ పార్టీ వాళ్ళే పూర్తిగా ఆదరించినటువంటి లేదా గౌరవించినటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని భట్టి విక్రమార్కను పెట్టిన తర్వాత చూస్తే అప్పుడు కూడా చాలా అనైక్యత. జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి టీఆర్ఎస్ పట్ల చాలా మెతక వైఖరి అనుసరిస్తున్నారని ఆ పార్టీ వాళ్ళే ఆరోపణ చేస్తుంటారు. అందుకని ఐక్యత లేదు, ఒక అవకాశవాద ధోరణులు అంతకుముందు ఉన్నాయి, అంతర్గత కలహాలు వెన్నాడుతూ ఉన్నాయి. వీటన్నిటికి తోడు నిజంగానే వీళ్ళలో కొంతమందికి టీఆర్ఎస్తో సంబంధాలు కూడా ఉన్నాయి అనేది కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. టీ కాంగ్రెస్ ను ఆ స్థాయిలో నడిపించగల సత్తా జానారెడ్డికి అంతో ఇంతో ఉన్నా ఆయన మీద గతంలో చిన్నపరెడ్డి వేసిన ఆస్తుల కేసు ఇంకా నడుస్తూనే ఉంటుంది. అందుకే ఆయన టీఆర్ఎస్ తో మెతక వైఖరితో ముందుకెళ్తున్నారన్న విమర్శలున్నాయి. ఇవన్నీ ఆయనకు మైనస్ గా కనిపిస్తున్నా పార్టీలో ఆయన మాట వినే పరిస్థితి ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి ఆయనపై ఆ స్థాయిలో నమ్మకం ఉంటే విభజన తర్వాత ఆయన్నే పీసీసీ చీఫ్ ని చేసేవాళ్లు. కానీ అప్పుడు పక్కన పెట్టడంతో ఇప్పటికీ ఆయన అధిష్టానం దృష్టిలో సెకండ్ ఆప్షన్ గానే మిగిలిపోయారు. రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నష్టం ఎందుకు పోయిందంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అనే విషయాన్ని కేసీఆర్ గారు స్వయంగా చెప్పినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు చెప్పినా, ప్రజల్లో ఏ దృక్పథం వచ్చిందంటే ఈ 2000 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం దాకా టీఆర్ఎస్ పార్టీ ధూమ్ధామ్ అనే కార్యక్రమాలు పెట్టి కానీ, లేక పబ్లిక్ మీటింగులు పెట్టి కానీ మాకు తెలంగాణ రావాలని అడిగినట్టుగా వాళ్లే ప్రజల ముందు కనపడ్డారు తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన లాబింగ్, జయపాల్ రెడ్డి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా సోనియా గాంధీ దగ్గర, మన్మోహన్ సింగ్ దగ్గర పార్లమెంట్లో లాబింగ్ చేసి ఆమెను ఒప్పించిన సంగతి ప్రజల్లోకి పోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు అరవటం వల్లనే వచ్చింది అనేటటువంటి ఒక భావం మొదట్లో వచ్చింది. అది ఇప్పుడు ప్రజలకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ప్రస్తుతానికి టీ కాంగ్రెస్ నేతల మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే. తాజా పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్ 2024 వరకు అధికారంలో ఉండే పరిస్థితే కనిపిస్తోంది. అప్పటికి టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వస్తే దాన్ని క్యాష్ చేసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కానీ అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత క్యాష్ చేసుకోవడానికి టీడీపీ కూడా పోటీ పడుతుంది. అంటే 2024లో కూడా అధికారం మీద ఆశలు సగం సగమే ఉన్నాయి. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ లో వేచి చూసినా ఉపయోగం లేదన్నమాటే. అదే ఇప్పుడే గోడ దూకేస్తే 3 ఏళ్లు అధికార పార్టీలో ఉండటంతో పాటు 2019లో టికెట్ దక్కితే పదవీ దక్కుతుందన్న ఆలోచనలున్నాయి. 2019 నాటికి తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి పెద్దగా తమకు వ్యతిరేకత రాదన్న ఆలోచనలో ఉన్నారు. ఇన్ని అవకాశాలుండటంతో టీ కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తున్నారు. అధిష్టానం ఎప్పుడు కంట్రోల్ చేయగలుగుతుంది? తమ దగ్గర అధికారం ఉన్నప్పుడు కానీ, లేదా సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఉన్నాయనుకున్నప్పుడు కానీ, ఆశావాహులు ఎక్కువగా ఉన్నప్పుడు అని కాదు. అసలు కేంద్ర నాయకత్వమే సంక్షోభాన్ని, సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నటువంటి దశలో మనం కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీలో పట్టుమని 4-5 నాయకులు క్రియాశీలకంగా జాతీయ స్థాయిలో కనిపిస్తే, గతంలో పదవులు అలంకరించినటువంటి వాళ్ళు, ఆ పార్టీ ద్వారా బాగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఆ పార్టీ సంక్షోభ సమయంలో దాన్ని ఆదుకోవడం కానీ, లేకపోతే దాన్ని చేయడానికి కానీ మనకు ఎక్కడ కనిపించరు. సో కాబట్టి మళ్ళీ రేపొద్దున ఏదైనా ఆశావాహులు పరిగెత్తారని అంటే మనం చెప్పలేము. కాబట్టి ఆ పార్టీయే జాతీయ స్థాయిలో ఒక సంక్షోభకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. సో ఆ ఫలితాలే మీకు రాష్ట్రాల్లో కూడా ప్రతిఫలిస్తాయి. నిజానికి చరిత్రలో కాంగ్రెస్ ఎన్నో సంక్షోభాలు చూసింది. కానీ అన్ని సమయాల్లోనూ ధైర్యంగానే ముందుకెళ్లింది. ఓపిగ్గా అవకాశం కోసం ఎదురు చూసి అధికారం దక్కించుకుంది. కానీ టీ కాంగ్రెస్ లో మాత్రం ఆ స్థాయి ఓపిక కనిపించడం లేదు. నేతల మధ్య ఐక్యత లేకపోవడమే ఇందుకు పెద్ద కారణంగా కనిపిస్తోంది. మరోపక్క టీఆర్ఎస్ అదే స్థాయిలో బలపడుతుండడం కూడా మరో కారణంగా ఉంది. ఇక ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీఆర్ఎస్ తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఇక ఇప్పటికే టీటీడీపీ నుంచి భారీగా నేతల్ని తమ పార్టీలోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పిన కేసీఆర్ మరింత బలపడేందుకు ఇప్పుడు కాంగ్రెస్ నేతల మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉంది. మెజారిటీ జిల్లాలో ఆ పార్టీకి పట్టు ఎక్కువే ఉంది. కానీ కొత్త జిల్లాలు ఏర్పడుతుండడం, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుండడంతో చాలా చోట్ల ఒకే సెగ్మెంట్ కింద ఉన్న క్యాడర్ 2 సెగ్మెంట్లకు వేరయ్యే అవకాశం ఉంది.
ఇలాంటి టైంలో మరింత బలపడాలంటే స్థానికంగా ఉన్న ఇతర పార్టీల నేతల్ని కారెక్కిస్తే అది బూత్ స్థాయి వరకు ప్రభావితం చేస్తుందన్నది టీఆర్ఎస్ ఆలోచన. దీనికి తోడు పెరిగే సెగ్మెంట్లలో పార్టీని నడిపించడానికి కొత్త నాయకత్వం కూడా అవసరమే కాబట్టి అందుకోసం ఇప్పటి నుంచే ఇలా పావులు కదుపుతోంది. తెలంగాణలో బలమైన క్యాడర్ ఉన్న టీడీపీ నుంచే నేతల్ని లాగేసుకున్నప్పుడు అసంతృప్తి అయోమయంలో ఉన్న టీ కాంగ్రెస్ నేతల్ని గులాబీ వనంలో చేర్చుకోవడం పెద్ద కష్టం కాదన్నది ఆ పార్టీ వ్యూహం. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్క టీ కాంగ్రెస్ నేతకు వెల్కమ్ చెప్తోంది టీఆర్ఎస్. ఇలా టీఆర్ఎస్ బాట పడుతున్న టీ కాంగ్రెస్ నేతలపై నజర్ వేయడం కాదు, ఏదో ఒక భరోసా ఇచ్చి నిలబెట్టుకోకపోతే చివరికి టీ కాంగ్రెస్ లో 2-3 పెద్ద నేతలే మిగిలే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే ఎన్నో కష్ట నష్టాలకు త్యాగాలకు ఓర్చి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ పూర్తిగా వృధా పోతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.